నాగవంశ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఏరుబోతు రమణారావు ఆధ్వర్యంలో నాగవంశం కళ్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని సోమవారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ నాగవంశ సామాజిక వర్గ అభివృద్ధికి సంక్షేమానికి ఏరుబోతు రమణారావు అహర్షణీయులుగా కృషి చేస్తున్నారని, ఇటువంటి సామాజిక స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని, వెనుకబడిన వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని అన్నారు. నాగవంశం కళ్యాణ మండప నిర్మాణానికి తన వంతు ఆర్థిక సహాయం అందిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా నాగవంశ కమిటీ అధ్యక్షుడు బేరవరాము, తమ్మిన గణేష్, కాళ్ళ సత్యం, అలాగే కార్పొరేషన్ డైరెక్టర్లు సూరాల సత్యారావు, గాడు అప్పలనాయుడు, కాళ్ళ లక్ష్మణరావు, మోకర ఆదిబాబు, కమ్డు భుక్త రామానాయుడు, 2 తెలుగు రాష్ట్రాల నాగవంశ కుల పెద్దలు సభ్యులు పాల్గొన్నారు. మరి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతూ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ మరి నిర్మాణం చేస్తున్నటువంటి దానికి, అక్కడ జరుగుతున్న దానికి ప్రభుత్వ పరంగా ఎటువంటి నిధులు వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వేళలా గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు దృష్టికి, పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ సన్నిధి గారి దృష్టికి, అలానే మరి బీసీ మంత్రి అయిన సబితా గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల దృష్టికి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో వచ్చినటువంటి పెద్దల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఈ సంవత్సరంన్నరలో పూర్తి చేస్తాని కోసం మేము ఒక టైం బాండ్ కూడా పెట్టుకున్నాం. దాని ద్వారా పెద్దలు అందరూ కూడా మరి విరాళాలు అడిగి ఈ నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ 63వ డివిజన్లో నాగవంశం సామాజిక వర్గ సంక్షేమ సంఘం ఆఫీసు ఇక్కడ శంకుస్థాపన జరగడం సంతోషం. మా రాష్ట్ర నాగవంశం కుల చైర్మన్ సోదరుడు ఏరుబోతు రమణరావు, మిగిలినటువంటి నాయకులు, నాగవంశ సోదర సోదరీమణులు అందరూ ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి గతంలో ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ స్థలం కొట్టడం జరిగింది. అలాగే దీన్ని ఈ టర్మ్లో పూర్తి చేయడానికి నేను స్థానిక శాసనసభ్యుడిగా వీళ్ళందరికీ కూడా అండగా ఉంటాను, అన్ని రకాల సహకరిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, దీనికి ఇక్కడే కాదు 57వ డివిజన్లో ఒక కళ్యాణ మండపానికి కూడా నాగవంశం సామాజిక వర్గ భవనాన్ని కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా సోదరులు ఎప్పుడూ మాకు అండగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వాళ్ళకి నేను ఎప్పుడు అవసరం వచ్చినా వాళ్ళకి అండగా ఉంటానని, ఏ కార్యక్రమంలో అయినా సరే అండగా ఉంటానని పెద్దలందరూ కూడా, నాగవంశం సామాజిక వర్గ పెద్దలందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తూ, నాకు ఆలస్యం అవడానికి నేను పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని ఇద్దరం కూడా అక్కడ రైల్వే బ్రిడ్జి పొద్దున్న నుంచి అక్కడే ఉన్నాం, అందువల్లే ఆలస్యమైందని కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ఆ భగవంతుని పేరు ప్రార్థిస్తూ, తప్పనిసరిగా ఈ భవనం పూర్తయ్యే వరకు కూడా స్థానిక శాసనసభ్యుడిగా అండగా ఉంటానని తెలియజేసుకుంటూ అసలు